ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కార్ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఈరోజు ఎస్ఐఆర్ అని ఒక క్రూరమైన చర్యగా పరిగణిస్తూ దేశవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్క సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి వ్యక్తి కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముస్లింలకు ఒకటే ఎస్ఐఆర్ వర్తిస్తుందంటే ఇది పొరపాటు. క్రిస్టియన్లు ఉన్నారు, దళితులు ఉన్నారు, అదేవిధంగా సెక్యులర్ భావాలు కలిగిన వారు ప్రతి ఒక్కరిపైన కూడా ఎస్ఐఆర్ ప్రభావం ఉంటుంది. ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారో ప్రతి ఒక్కరి ఓట్లు కూడా ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ సర్కార్ ఆర్ఎస్ఎస్ మనుషుల ద్వారా, ఆర్ఎస్ఎస్ మనుషులను ఎందుకంటున్నా అంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఆర్ఎస్ఎస్ కి అనుకూలంగా ఉంది. భారతీయ న్యాయ వ్యవస్థలో ఉండేటోళ్ళు కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ కి అనుబంధ సంస్థగా ఉండే వర్క్ చేస్తున్నారు. ఈరోజు ముస్లింల పైన తుపాకీ పెట్టి అదేవిధంగా సెక్యులర్ భావాలు ఉండే వాళ్ళని కాల్చేదానికోసం ముస్లింలను బూచిగా చూపిస్తూ, ముస్లింలను తప్పుదోవగా చూపిస్తూ ఈరోజు ఎస్ఐఆర్ ని భారతదేశ ప్రజలకు రుద్దడం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఏదైతే ఉన్నారో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలా, ప్రతి ఒక్కరి మనోభావాలకు అనుగుణంగా ఈ ఎస్ఐఆర్ ని ప్రతి రాష్ట్రంలోనూ అమలు చేసేదానికోసం ప్రతి ఒక్కరు, ఇందాక అన్నగారు చెప్పినట్లు ప్రతి ఒక్కరికి దీనిపైన అనుమానాలు ఉన్నాయి. ఈరోజు ముస్లిం మైనారిటీలకి కాదు ప్రతి ఒక్కరికి ఈ అనుమానాలను కూడా నిర్వృత్తి చేయాల్సిన అవసరము భారత ప్రభుత్వం పైన, అదేవిధంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఈరోజు బాబు పవన్ పార్టీలు కూడా ఈరోజు ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు పార్టీలు మీ కూటమిలోనే కలిసి ఉన్నాయి. ఈరోజు ఎన్డీఏకి అనుబంధంగా ఉన్నారు. మీరు లేకపోతే ఎన్డీఏలో అధికారంలో వాళ్ళు లేరు. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా అదేవిధంగా దేశ పౌరులుగా మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, అయా మా మనోభావాలు కూడా పరిగణలో తీసుకోండి. మా మనోభావాలు ఏ విధంగా ప్రతి ఒక్క మనోభావాలు కూడా ఈ భారతదేశానికి ముందడుగు వేయడానికి అవసరం వస్తుంది. కాబట్టి ఈరోజు అనంతపురం నుంచే ఈ ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నాం. బక్రీద్ పండగ తర్వాత వేలాదిగా సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్క సోదరును ఈరోజు ముస్లిం మైనార్టీ సోదరులందరూ కలిసి మసీదుల్లో దీనిపైన అవగాహన కార్యక్రమాలు ఎస్ఐఆర్ లో పేరుందో లేదో చూసుకునేదానికి ప్రక్రియ కూడా చేపడుతున్నాం. రాబోయే దినాల్లో ప్రతి వీధిలోనూ అదేవిధంగా క్రిస్టియన్ సోదరులు కూడా కలుపుకొని సెక్యులర్ భావాలు ఉండే ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ ర్యాలీ కార్యక్రమాలు ఏదైతే ఉందో పండగ తర్వాత మీ ముందు మళ్ళా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారానే పెద్ద ఎత్తున అనంతపురంలో ఒక సభ నిర్వహించడానికి కూడా యూజేఏసీ అనంతపురం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ 3వ ఫేజులో జూన్ 15 నుండి ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి ఎస్ఐఆర్ని అమలుపరిచేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టబోతా ఉన్నారు. వీటిపైన చాలా అభ్యంతరాలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలలో 5 కోట్ల ఓట్లు వారిని కూడా ఓటర్ జాబితా నుంచి తొలగించడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో 28 లక్షల ఓట్లు ఫీజ్ చేశారు. అంటే ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా, ఓటర్ లిస్టులో పేరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఓటర్ లిస్ట్ జాబితా నుంచి తొలగించడం అంటే ఇది అన్యాయమైనటువంటి, దీని వెనకాల దుర్మార్గమైనటువంటి కుట్ర ఉంది. బీహార్లో, వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో, తమిళనాడులో, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు జరిగిన తర్వాత ఇవాళ ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు అస్సాంలో ఎస్ఐఆర్ మరి ఎందుకు చేపట్టడం లేదు? ఎస్ఆర్ మాత్రమే అక్కడ చేపట్టారు. అస్సాంలోనే ఎన్ఆర్సీ ఉంది. ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఎందుకుంది? 1947 మనకు అధిక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అందరూ కూడా ఉభయ దేశాలు కూడా వాళ్ళందరూ కూడా అనుమతి ఇచ్చినారు. కాబట్టి పాకిస్తాన్ నుండి భారతదేశానికి, భారతదేశం పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. చొరబాటుదారులు ఎవరైనా ఉన్నారంటే ఎక్కడి నుంచి వచ్చినారంటే అస్సాంలో స్టార్ట్ అయింది. అది హాస్టల్ నుంచి మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా కంటే కూడా ప్రమాణ స్వీకారం చేసినారు కదా. మరి అక్కడే ఎస్ఐఆర్ ఎందుకు చేయలేదో ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షాను సూటిగా ప్రశ్నించడం అంటే ఎస్ఐఆర్ అక్కడ చేయండి. మీరు 3వ మారు అధికారంలో వచ్చినారు బీజేపీ వాళ్ళు అక్కడ. అందుకని ఇవాళ దీంట్లో తప్పులా తడుకుంది. ఇది పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టం కాదు. పార్లమెంటు రాజ్యసభలో బిల్ పాస్ అయితే అది చట్టం రూపంలో వస్తుంది. కానీ రాజ్యాంగ విరుద్ధం ఇది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కాదు ఇది. అందుకని దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పి ఇప్పటికే మేము ఇవాళ యూజేసీ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ అవగాహన సదస్సులు పెడతా ఉన్నాం, మీటింగులు పెడతా ఉన్నాం.
ఇంకా మరి కిందికి పోయి మసీదుల్లో కూడా ఈ రకమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మాస్ పీపుల్, చాలా పేద స్లమ్స్ ఏరియాలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. చాలా మంది ఏమంటే ముస్లింల ఓట్లు మాత్రమే పోతాయనుకుంటా ఉన్నారు. ఇది చాలా తప్పది. ముస్లింల ఓట్లు ఒకటే కాదు, ముస్లింలు, దళితులు, సామాన్య ప్రజలు, మహిళలు, ఆదివాసులు, గిరిజన ఓట్లన్నీ కూడా దీంట్లో ఓటర్ జాబితా నుంచి తొలగించబడతా ఉన్నాయి. వాళ్ళకి అర్థం కావడం లేదు. 3 ఆప్షన్స్ ఇచ్చినారు వీళ్ళు. వాళ్ళు ప్రధానంగా SIR లో ఉన్నదేమంటే 3 ఆప్షన్స్ ఇచ్చినారు. ఒకటేమంటారు, 1987 ముందు పుట్టినవారు, 2002లో ఓటు వేసినటువంటి వారు మాత్రం అంతా కూడా మ్యాపింగ్ చేసుకోవచ్చు అంటా ఉన్నారు. దానికి కూడా ఆధారం ఉండాలి. రెండవది 87 తర్వాత 2004లో పుట్టినటువంటి వారు కూడా ఇవాళ తల్లిదో తండ్రిదో వాళ్ళకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ ఉండాలి ఇక్కడ, అంటే జనన ధ్రువపత్రం ఉండాలని చెప్పి వాళ్ళంతా కండిషన్ పెట్టారు. మూడోదేమి 2004 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. నేను అంటా ఉన్నా, నా బర్త్ సర్టిఫికేట్ ఉంది, మా అమ్మ ఎక్కడ పుట్టిందో నాకే తెలియదు, మా నాయన ఎక్కడ పుట్టినాడో నాకు తెలియదు. ఇవాళ పేద ప్రజలు ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా ధ్రువపత్రాలు, ఇవన్నీ జన్మదిన పత్రాలు అవన్నీ కూడా సమర్పిస్తారు నేను అంటా ఉన్నా. అందుకే ఇవాళ బీజేపీ వ్యతిరేకమైనటువంటి ఓట్లన్నీ కూడా తొలగించబడతా ఉన్నారు. చాలా మంది ముస్లింల ఓట్లే తొలగిస్తున్నారని అనుకుంటా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఇవాళ మొత్తం ఓటర్ల జాబితా నుంచి ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళ ఓట్లన్నీ పోతా ఉన్నాయి. ఇవాళ BLOs 30 మంది గుండెపోటుతో చనిపోయారు. ఇట్లాంటి పనులు చేయలేక ఇది అంతా కూడా చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది కాబట్టి ఎవ్వరు కూడా దీనికి అందరూ కూడా ఆమోదించలేదు. వాళ్ళందరూ కూడా గుండెపోటుతో మరణించడం జరిగింది. ప్రభుత్వం తిరిగి బాధ్యత వహించాలి. అందుకే ఇప్పుడు 3వ ఫేజ్లో 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇవన్నీ కూడా ఓటర్ల యొక్క SIR కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారంటే 15 నుంచి 20 కోట్ల ఓట్లన్నీ కూడా ఓటర్ జాబితా నుంచి తొలగించి మేము మాత్రమే అధికారంలో ఉండాలి, మేమే అధికారంలోకి రావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర దీని వెనక దాగి ఉందని చెప్పి నేను అంటా ఉన్నా. కానీ మేము ఇంకొక మాట మాట్లాడుతాను ఇవాళ అనంతపురం కలెక్టర్ గారికి, మీరు నిజంగానే ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉందో ఆ ప్రకారంగానే మీరు అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టదలుచుకుంటే, జ్ఞానేష్ కుమార్ పైన మాకు అనుమానం ఉన్నాయి, ఏజెంట్గా ఉంటా ఉన్నారు బీజేపీకి, వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో ఎన్నికల అధికారులు ఏం చేసినారు, ఇవాళ అందరూ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల అధికారులు సలహాదారుగా ఉంటారా ముఖ్యమంత్రికి? దీన్ని బట్టి ఏమర్థమైతే కుమ్మక్కు కాదా ఇది? అందుకే ఇవాళ కలెక్టర్ విజ్ఞప్తి చేస్తాం, అఖిలపక్ష సమావేశం వేయండి, అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించండి. దీనిపైన చాలా అనుమానాలు ఉన్నాయి. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కలెక్టర్ గారికి కూడా, ఆయన కూడా బక్రీద్ తర్వాత ఆయన కూడా కలవబోతా ఉన్నాం. అట్లా నిష్పక్షపాతంగా ఇవాళ పారదర్శకంగా అంతా కూడా ఈ ఓట్ల నమోదు కార్యక్రమం జరగాలంటా ఉన్నాం. రెండవది ఇవాళ ప్రధానంగా మీరు టామ్ చేయాలి, కరపత్రం వేయాలి, ఆ రకమైనటువంటి పద్ధతుల్లో చేయాలి. అంతేకాదు మీరు గ్రామ సభల్లో చేయాలి. అదేవిధంగా గ్రామ సభల్లో ఇవాళ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని మీరు దండోర వేయించి చేయాలి. వార్డుల్లో అయితే మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో ఇవాళ వార్డు సభల్లో కూడా మీరు ఇట్లాంటి కార్యక్రమం చేపట్టాలి. ఎవరు బ్రతికి ఉన్నారు, ఎవరు చనిపోయినారు, ఎవరికి 18 ఏళ్ళు నిండినాయి, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, వాటన్నింటి కూడా వార్డు సభల్లోనే డిక్లేర్ చేయాలి. అందుకే చొరబాటుదారులు ఉంటే తొలగించండి, డబుల్ ఓట్స్ ఉంటే తొలగించండి, నకిలీ ఓట్లు ఉంటే తొలగించండి. కానీ దానికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో ఇవన్నీ జరుగుతూ ఉంది. పదే భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి వాళ్ళ ఎన్నికల్లో గెలుస్తా ఉన్నారు. 50 ఏళ్ళు పరిపాలన చేయడానికి వచ్చినామంటా ఉన్నారు. కానీ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని ముక్తదండంతో వ్యతిరేకిస్తా ఉన్నాం. అందరూ కూడా ఇవాళ సెక్యులర్ పార్టీలకు సంబంధించినటువంటి వారు, ఇవాళ ఈ దేశం పైన భక్తి ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. చివరిగా బక్రీద్ తర్వాత ఇవాళ జూన్ 2వ వారంలో అనంతపురంలో ఒక ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం. బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం. SIRకు వ్యతిరేకంగా, EVMకి వ్యతిరేకంగా, CECకి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందరూ కూడా భాగస్వాములు కండి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారతదేశంలో ఏ విధమైన పరిస్థితులు జరుగుతున్నాయి, SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ఒక అభద్రతా భావంగా దేశ ప్రజలు, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. మరి వీటికి సంబంధించి ఎందుకు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు అంటే, మన మొదటి 2 దశల్లో జరిగినటువంటి SIRలో
ఏ విధంగా అయితే నిర్దాక్షిణ్యంగా ఓటర్లని తొలగించబడినారో ఈ విధంగా ఇప్పుడు అది చూస్తే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏ విధంగా అయితే దొడ్డిదారున అధికారంలోకి వస్తుంది చూసే ఉన్నాం. మరి అందులో భాగంగా ఇప్పుడు 16 రాష్ట్రాలకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి వీటికి సంబంధించి ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ యూజేసీ తరపున పార్టీలకు అతీతంగా అందరూ ఉంటున్నాం. మరి ఇక్కడ ఏ పార్టీకి టార్గెట్ అనేది కాదు, ఏ విధంగా మాకు ఇండివిజువల్ గా ఎవరి మీద వైరం అనేది లేదు. మరి ఇందులో భాగంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఏ విధంగా అయితే అభద్రతాభావంగా ఫీల్ అవుతున్నారు, దీన్ని నివృత్తం చేయాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా అనంతపురంలో నుంచి ఏ ఉద్యమమైనా కానీ అనంతపురం నుంచి మొదలవుతోంది. మరి ఇంతకు మునుపు ఎన్ఆర్సీ సిఏఏకి వ్యతిరేకంగా, అదేవిధంగా హిజాబ్ అందరికి సంబంధించి అనంతపురం మీరు చూసే ఉన్నారు. మరి వీటిపైన ఒక వర్గానికి సంబంధించిన ఓట్లని ఖచ్చితంగా తీసేస్తాననే అభద్రతా భావం అది తీసేయాలా. మరి అదేవిధంగా మీరు చూస్తే స్టాటిస్టిక్స్ ఇందాక మా మిత్రులు చెప్పినట్టు మరి హిందువుల ఓట్లు కానీ కుల మతాలకు అతీతంగా వీళ్ళకి ఏవైతే వాళ్ళకి ఓట్లు రావని అనిపిస్తారో బిఎల్ఓ ద్వారానో ఇంకో ద్వారానో ఈ విధంగా చేస్తారనే అభద్రతా భావం ఉంది. దీనిపైన ఖచ్చితంగా జిల్లా అధికారులు అయితే రాష్ట్ర అధికారులు, జాతీయ అధికారులు ప్రతి ఒక్కరు దీనిపైన రాజకీయ పార్టీ నాయకులు వీళ్ళు నివృత్తి చేయాలా. మరి అందులో భాగంగా అనంతపురం యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అనంతపురంలో పెద్ద ఉద్యమం చేయబోతున్నాం. బక్రీద్ పండుగ తర్వాత ప్రతి ఒక్కరు వేలాదిగా ఖచ్చితంగా చేస్తున్నాం. మరి అదే విధంగా అనంతపురంలో ఇంత మునుపు ఎన్నడూ లేని విధంగా ఈ పాటికే ప్రతి ఒక్క మసీదుల్లో అయితే ఇంకో చోట మేము అవగాహన కార్యక్రమం నిర్వహించినాం. అందరికి మీడియా మిత్రులు తెలిసిన విషయం ఇది ఏమంటే ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్కడైతే ఇండియన్ సిటిజన్ ఉన్నారో ఓట్ అనేది వాళ్ళ జన్మ హక్కు. వాళ్ళు రాబోయే కాలంలో మరి ఓట్ అనేది లేకపోతే ఆధార్ తీసేస్తారు, మరి వెల్ఫేర్ స్కీమ్స్ వెళ్ళిపోతాయనే భయంతో ఉన్నారు. దయచేసి దీనిపైన నివృత్తి చేసి నిష్పక్షపాతంగా ఇది చేయాలని చెప్పి మీకు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులకు నమస్కారం. ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, గత జరిగిన ఎలక్షన్స్లో ఈ ఓట్ల చోరీ జరిగిందని చెప్పి అందుకే బీజేపీ అధికారానికి వచ్చిందనేది ప్రజల్లో అపోహ ఉంది. దీన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఓట్లు తొలగిస్తామంటున్నారు. ముస్లింలు బయట దేశాల నుండి చొరబడ్డారు అనే మాట తెలుపుతున్నారు. మేమేమంటున్నామంటే చొరబడితే కాపలాదారులు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు? కాబట్టి ఇది ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అదే రకంగా ఇప్పుడు ఈ ముస్లింలకి యుగాండాలో కానీ మయన్మార్లో కానీ చాలామందిని దేశం నుంచి తరిమేలా అనే ఆలోచనతో చాలామందిని తరిమేశారు, చంపేశారు. అలాగే ఇక్కడ కూడా బీజేపీ వాళ్ళు ముస్లిం పౌరులని చంపేయలేక వారి పౌరసత్వాన్ని తీసేయాలని చెప్పే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. మా ఆలోచన ఏమంటే ముస్లింలు అభద్రత దేనికున్నారంటే తినేదాని మీద ఆంక్షలు విధిస్తున్నారు, కట్టే బట్ట మీద ఆంక్షలు విధిస్తున్నారు. తినేదాని మీద అంటే ఏదో ఇప్పుడు ఆవులు కోస్తున్నారు అది అని చెప్తున్నారు. మేము ఆవు కోసే ఆలోచనే లేదు. ఆవుని జాతీయ అధీనిగా ప్రకటిస్తే మేము కూడా సంతోషపడతాం. ఇంకోటి వచ్చి హిజాబ్ తొడుగుతా అంటే హిజాబ్ కూడా ధరించకూడదు అంటున్నారు. ప్రతి దాని మీద ఆంక్షలు విధిస్తున్నారు. కాబట్టి మేమేం కోరుతున్నామంటే మీరు ఏదన్నా ఓట్లు తొలగించాలనుకుంటే నిష్పక్షపాతంగా తొలగించండి. నీకు వార్డు గ్రామ సభలు, గ్రామాల్లో పట్టణాల్లో వార్డు సభలు పెట్టి ప్రజల మధ్యలో దీన్ని నివృత్తి చేసి నిష్పక్షపాతంగా చేసి ఓట్లు తొలగించాలని చెప్పి, ఓట్లు వాళ్ళ బోగస్ అయితే తొలగించండి, ఒరిజినల్ ఓట్లని తొలగించద్దండి, అభద్ర భావానికి గురి చేయొద్దండి. మీరు రక్తం చిందించుకోకుండా జీవోత్సవాలుగా చేసే ఆలోచనలో ఉన్నారు. దయచేసి ముస్లింలు, హిందువులు ఒక మంచి దీంట్లో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉన్నారు. కాబట్టి దీన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.